హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో నిన్నటి రోజు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఓవరాల్గా ఆ క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి నెక్స్ట్ షిఫ్ట్లలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, వాటికి సంబంధించిన ఎడిషనల్ పాయింట్స్, అదేవిధంగా అసలు ఏ టాపిక్స్ వచ్చాయి, మనం ఏ టాపిక్స్ చదువుకుంటే ఈ తక్కువ టైంలో ఎగ్జామ్లో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాడో ఆ టాపిక్స్ చదువుకుంటే మీకు స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. నీట్గా చూడండి. వీడియో లైక్ చేయనట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్లో ఈ జీడీకి సంబంధించినటువంటి షిఫ్ట్స్ వైజ్గా ఆ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కుంభీ నృత్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధి జానపద నృత్యం? కుంభీ నృత్యం మీకు ఆల్రెడీ ఈ డ్యాన్సెస్ గురించి కూడా చెప్పాను వీడియోస్, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ప్రధానంగా ప్రసిద్ధి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గోవా రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే కుంభీ నృత్యం గోవాలోని కుంభి అనే ఆదివాసీ తెగవారు ప్రదర్శించేటటువంటి సాంప్రదాయ నృత్యం. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కేరళ కథకళికి ఫేమస్, గుజరాత్ వచ్చేసరికి గర్బా, అస్సాం వచ్చేసరికి బిహు నృత్యాలకి ప్రసిద్ధి అనమాట. ఓకేనా? కొన్ని పాయింట్స్ ఇక్కడ మీకు తెలియాలి. నెక్స్ట్ షిఫ్ట్లలో అంటే నెక్స్ట్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. గోవాలోని ఇతర ముఖ్యమైనటువంటి నృత్యాలు ఏంటి? పుగ్డి. ఏంటది? పుగ్డి అనేది, తాలో, తర్వాత దక్ని, ఇవి కూడా మనకి గోవాకు సంబంధించినటువంటి నృత్యాలు. ఓకేనా? కుంభీ నృత్యం ప్రధానంగా సామాజిక అంశాల మీద మరియు పండుగల సమయంలో ప్రదర్శించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎడిషనల్ పాయింట్స్ అండి. ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చనే, కానీ ఎడిషనల్ పాయింట్స్ అనేది నెక్స్ట్ షిఫ్ట్లలో మీకు ఉపయోగపడతాయి. రాత్వానీ గోర్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినటువంటిది? ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే గుజరాత్లోని రాత్వా తెగవారు, ఇక్కడ చూస్తే మీరు గమనించిన ఫస్ట్ క్వశ్చన్ కానీ ఈ సెకండ్ క్వశ్చన్ కానీ తెగలకు సంబంధించినటువంటి డ్యాన్సెస్ అయితే అడుగుతున్నారు, చూసుకోండి. ఓకేనా? రాత్వా తెగవారు హోలీ పండుగ సందర్భంగా 5 రోజుల పాటు జరుపుకునే నృత్యం ఏంటంటే ఈ యొక్క రాత్వానీ గోర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ చూసుకుంటే రాజస్థాన్ ఘూమర్ ఐడియా ఉంది కదా, ఘూమర్. మహారాష్ట్రలో లావణి. అదేవిధంగా మనకి ఈ గుజరాత్కి సంబంధించి ఎడిషనల్గా మనం గర్బా, దాండియా రాజ్, బవాయ్, టిప్పని, ఇవి కూడా మనకి నృత్యాలే గుజరాత్కి సంబంధించి చూసుకోండి. ఓకేనా? ఈ గర్బా మరియు దాండియా నృత్యాలు ఉన్నాయి కదా, వీటిని నవరాత్రి సమయంలో దేవీ పూజలో భాగంగా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. ప్రసిద్ధి నవల లేడీస్ టైలర్ పుస్తకం రచయిత ఎవరు? లేడీస్ టైలర్ బుక్ యొక్క రచయిత ఎవరు అంటే మనకి ప్రియా హజేలా. ఓకేనా? ప్రియా హజేలా గారు రాసినటువంటి ఈ నవల 1947వ సంవత్సరం. ఓకేనా? భారత్ పాక్ విభజన నేపథ్యంలో సాగుతున్నటువంటి సమయం. ఓకేనా? భారత్ పాక్ విభజన నేపథ్యంలో సాగుతున్నటువంటిది. ప్రియా హజేలా గారు రాసినటువంటి నవల ఏంటది? లేడీస్ టైలర్ బుక్ అడుగుతున్నారు. ఈ టాపిక్ కూడా మీకు చేస్తాను వీడియో. ఓకేనా? ఇక అరుంధతి రాయ్ గారు ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఫేమస్ బుక్ అది. ఓకేనా? దాని యొక్క రచయిత అరుంధతి రాయ్ గారు. ఇక ఈ లేడీస్ టైలర్ బుక్ యొక్క వివరణ చూస్తే ఇక్కడ మనకి ఈ బుక్లో ఉన్నటువంటి అంటే ఈ కథలోని ప్రధాన పాత్ర పేరు గురుదేవ్ అనమాట. ఇతర పాకిస్తాన్ నుండి ఢిల్లీకి వలస వచ్చే లేడీస్ టైలర్గా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఓకేనా? ఈ కథలో ఉంటుంది ఈ యొక్క మ్యాటర్ అంతా. నెక్స్ట్ నిర్మాణ శైలిలు కూడా అడుగుతున్నారు. ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్లో చేశాను ఈ నిర్మాణ శైలి గురించి, చూసుకోండి. అక్బర్ ఫుతేపూర్ సిక్రీలో నిర్మించినటువంటి పంచ్ మహల్ ఏ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది? పంచ్ మహల్ అనేది బౌద్ధ విహార శైలి నిర్మాణాన్ని పోలి ఉంటుంది.
ఓకేనా. పంచమహల్ అనేది ఒక పిరమిడ్ ఆకారంలో ఉండేటటువంటి 5 అంతస్తుల భవనం అండి. ఇది బౌద్ధ విహారాల నమూనాల్లో నిర్మించబడ్డం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇక మనకి దక్షిణ భారత దేవాలయాలు ద్రావిడ శైలిలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ద్రావిడ శైలిలో ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీని, మనకి ఈ పర్సన్ గురించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్బర్ ఫతేపూర్ సిక్రీ గురించి చూస్తే 1571 నుండి 1585 మధ్య నిర్మించడం జరిగింది. ఓకేనా. అక్బరు ఫతేపూర్ సిక్రీని 1571 1585 మధ్యలో నిర్మించారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఎర్ర ఇసుక రాయితో నిర్మించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి పాయింట్సే అడుగుతారు ఎగ్జామ్లో. రెడ్ శాండ్ స్టోన్, ఎర్ర ఇసుక రాయితో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో 14 బ్యాంకుల జాతీయం చేయడానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జాతీయ బ్యాంకు ఏది? ఓకేనా. బ్యాంకింగ్ సిస్టమ్ మీద క్వశ్చను. ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ అనేది ఉంది. ఓకేనా. ఏంటది? భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జాతీయ బ్యాంకు ఎప్పుడు? 1969లో 14 బ్యాంకుల జాతీయం చేయడానికి ముందనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 జూలై 1955లో ఓకేనా జాతీయం చేసి ఎస్బీఐగా మార్చారు, గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ గతంలో పేరేంటంటే ఇంపీరియల్ బ్యాంకు. కాబట్టి 1969 1969 జూలై 19న జాతీయం చేయబడడం జరిగింది, అంటే నేషనలైజ్ చేయడం జరిగిందనమాట. ఇక 1969లో ఇందిరాగాంధీ హయాంలో 14 బ్యాంకులు జాతీయం చేశారు. 14 బ్యాంకులు నేషనలైజ్డ్ అయినాయి అనమాట 1969. ఈ పాయింట్స్ నెక్స్ట్ షిఫ్ట్లలో వచ్చే అవకాశం ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1980లో మరో 6 బ్యాంకులు కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ 1969లో 14 బ్యాంకులు, ఓకేనా. 1980లో ఓకేనా 6 బ్యాంకులు, మరో 6 బ్యాంకులు నేషనలైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఢిల్లీలో ఉన్న చారిత్రాత్మక కట్టడం ఏది? అంటే హుమాయూన్ సమాధి చారిత్రాత్మక కట్టడం అన్నమాట. హుమాయూన్ భార్య హాజీ బేగం దీన్ని 1565 సంవత్సరం నుండి 1572 వరకు ఈ మధ్యకాలంలో నిర్మించడం జరిగింది. ఎవరు? హుమాయూన్ భార్య హాజీ బేగం. ఓకేనా. నెక్స్ట్ పోర్ట్ విలియం. ఇక్కడ పోర్ట్ విలియం ఉన్నారు కదా, సో ఈ పోర్ట్ విలియం కలకత్తాలో హవా మహల్, జైపూర్లో మనకి పోర్ట్ విలియం గారు కలకత్తాలో హవా మహల్, జైపూర్లో ఉంది. ఏంటి? హవా మహల్ అనేది జైపూర్లో ఉంది, పోర్ట్ విలియం కలకత్తాలో. అదేవిధంగా మనకి ఆగ్రాఖాన్ ప్యాలెస్ అని ఉంది కదా, ఈ ఆగ్రాఖాన్ ప్యాలెస్ వచ్చేసరికి మనకు పూణేలో ఉంది. ఓకేనా. ఆ ఊర్లు, ఆ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హుమాయూన్ సమాధి ఉంది కదా, దీని గురించి ఇంకొక పాయింట్ మాట్లాడితే 1993 సంవత్సరం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కూడా పొందడం జరిగింది 1993. ఓకేనా. మొక్కజొన్న లేదా బఠానీ మొక్కలు వేరే చెట్లను దేని సహాయంతో అల్లుకుంటాయి? ఈ క్వశ్చన్ అడిగారు ఎగ్జామ్లో. టెండ్రిల్స్ ఆర్ ప్రతానాలు, వీటి ద్వారా అల్లుకోవడం జరుగుతుంది. బఠానీ మొక్కలకు సన్నని తీగ లాంటి భాగాలు ఉంటాయన్నమాట, వాటిని టెండ్రిల్స్ అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవి ఆధారాన్ని పట్టుకోవడానికి సహాయపడడం జరుగుతుంది. అంటే ఏదన్నా ఒకదాన్ని అట్లా పట్టుకోవడానికి ఉపయోగపడే అనమాట ఇవి టెండ్రిల్స్ అనేవి. ఓకేనా. బఠానీ మొక్కలను సన్నని తీగ లాంటి భాగాలు ఉంటాయి, వాటినే టెండ్రిల్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీకి సంబంధించి మీకు ఏదైతే ఈ మొఘలులు, మౌర్య సామ్రాజ్యం, వీటి గురించి నేను వీడియోస్లో చేశాను. ఒకవేళ చూడనట్లయితే చూసుకోండి. మరలా కూడా మీకు అడిషనల్గా కొన్ని పాయింట్స్ అనేది చెప్తాను. ఓకేనా. ఇంపార్టెంట్, గతంలో చెప్పాను వస్తాయని కంపల్సరీగా ఇక్కడ ఆల్రెడీ రావడం జరిగింది. మౌర్యులకు సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది. క్రీస్తుపూర్వం 297లో
చంద్రగుప్త మౌర్యుని తర్వాత మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించిన వారు ఎవరు అంటే బిందుసారుడు. ఎవరు? బిందుసారుడు అన్నమాట. మనకి చంద్రగుప్త మౌర్యుని కుమారుడైనటువంటి ఈ బిందుసారుడు క్రీస్తు పూర్వం 297లో ఓకేనా రాజ్యానికి ఏదైతే సింహాసనం ఉందో మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అశోకుడు, ఇతను ఎవరు అంటే బిందుసారుడు ఉన్నారు కదా, ఆయన యొక్క కుమారుడు. తర్వాత బృహద్రథుడు, ఇతను ఎవరంటే మౌర్య వంశ చివరి రాజు. బృహద్రథుడు అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి మౌర్య వంశానికి చివరి రాజు. నెక్స్ట్ బిందుసారుడు గురించి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. బిందుసారుడికి గ్రీకు అమిత్రగాత అని పిలిచేవారు. ఓకేనా, గ్రీకులు అమిత్రగాత అని చెప్పేసి పిలిచేవారు. శత్రు సంహారకుడు. ఓకేనా, ఎవరు? బిందుసారుడు. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. ఏంటి? చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెలగానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఓకేనా. వాయుమండలంలోని అత్యల్ప పొరైన క్షోభవారణం స్పియర్స్ కూడా అడుగుతున్నారు, మీకు నీట్గా అర్థమయ్యేటట్లు ఒక వీడియో చేస్తాను. ట్రోపోస్పియర్ సగటు ఎత్తు ఎంత? ట్రోపోస్పియర్కి సంబంధించి సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. ఓకేనా. ఈ ట్రోపోస్పియర్ అనేది సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. ధృవాల వద్ద ఇది 8 కిలోమీటర్లు, భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్లు. ధృవాల వద్ద 8, అదేవిధంగా భూమధ్యరేఖ అయితే 18 కిలోమీటర్లు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది. మేఘాలు, వర్షం, అదేవిధంగా మెరుపులు వంటి వాతావరణ మార్పులన్నీ ఈ పొరలోనే జరుగుతాయి. ఏంటది? ట్రోపోస్పియర్లోనే జరుగుతాయి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మనకి స్ట్రాటోస్పియర్ అని ఉంటుంది. ఓకేనా. స్ట్రాటోస్పియర్ వచ్చేసరికి ఈ స్ట్రాటోస్పియర్లోనే ఓజోన్ పొర ఉంది కదా, ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ప్రసిద్ధి బెంగాలీ నవల ఆనందమఠ్ రచయిత ఎవరు? ఓకేనా. బెంగాలీ నవల ఆనందమఠ్ రచయిత ఎవరు అంటే మనకి బంకించంద్ర చటర్జీ. ఈయనెవరు? మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన ఎవరంటే మన జాతీయ గేయం వందే మాతరం ఉంది కదా, ఈ నవల నుండి తీసుకోబడింది ఈ యొక్క ఏదైతే బంగిల నవల ఆనందమఠ్. ఓకేనా. దేని నుంచి? వందే మాతరం ఈ నవల నుండే తీసుకోబడడం జరిగిందనమాట. వందే మాతరం అనగానే గుర్తొచ్చే పర్సన్ వచ్చేసరికి బంకించంద్ర చటర్జీ గారు. ఈ వందే మాతరం అనేది ఏదైతే మనకి బంగిల నవల ఆనందమఠ్ అనే నవల ఉందో దీని నుండే ఈ యొక్క వందే మాతరం తీసుకోవడం జరిగింది. ఈ నవలను మనకి 1882 ఇప్పుడు 1882లో ప్రచురించబడడం జరిగిందనమాట. ఇది సన్యాసులు తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుంది. ఓకేనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం చాలా వరకు గత సంవత్సరం రాసినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువసార్లు అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు. చూసుకోండి. వీటిలో కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా, నీట్గా చూడండి. మహాకుంభమేళా ఎన్ని సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించబడుతుంది? మహాకుంభమేళా అంటే ఎంత? కుంభమేళా అంటే ఎన్ని సంవత్సరాలు? అర్ధకుంభమేళా అంటే ఎన్ని సంవత్సరాలు? ఇవి తెలిస్తే ఈజీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఏంటంటే కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. కానీ మహాకుంభమేళా అంటే 12 కుంభమేళాల తర్వాత జరుపుకోవడం జరుగుతుంది. కుంభమేళా 12 ఏళ్లకు జరుపుకుంటారు. కానీ మహాకుంభమేళా అనేది 12 కుంభమేళాలు. ఒక కుంభమేళా 12 ఏళ్ళకైతే 12 కుంభమేళాలు ఎంత? ఇంటూ 12 ఎంత? 144. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. 144 ఏళ్ళ తర్వాత జరుపుకుంటారు. 144 ఏళ్ళు ఆన్సర్ ఇక్కడ మహాకుంభమేళా. ఓకేనా, అర్థమైంది కదా. అయితే మీకు ఇక్కడ చూడండి, 12 ఏళ్ళకేంటి కుంభమేళా పూర్తయిన తర్వాత అంటే 144 ఏళ్ళకు ఒకసారి మహాకుంభమేళా జరుపుకుంటారు. 12 ఏళ్ళకు వచ్చేసరికి కుంభమేళా జరుపుకుంటారు. అదేవిధంగా కుంభమేళాలో 6 ఏళ్ళకు ఒకసారి అర్ధ కుంభమేళా జరుపుకోవడం జరుగుతుంది.
ఓకేనా, అర్థమైంది కదా. కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి, మహాకుంభమేళ 144 సంవత్సరాలకి, అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకి. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే కుంభమేళ భారత్లో 4 చోట్ల జరుపుకుంటారు. ఎన్ని చోట్ల? 4 చోట్ల జరుపుకుంటారు. అది ప్రయాగ్రాజ్, ఓకేనా, అదేవిధంగా హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఓకేనా. ఈ ప్రయాగ్రాజ్, ఫస్ట్ ప్రయాగ్రాజ్ సరి గంగా యమున సంగమం, హరిద్వార్ అనేది గంగా, అదేవిధంగా ఉజ్జయిని క్షిప్ర, నాసిక్ వచ్చేసరికి గోదావరికి సంబంధించి మహారాష్ట్ర. ఓకేనా. అమర్బేల్ మరియు కిలిని ఏ రకమైన జీవులకు ఉదాహరణలు? ఇది బయాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ చూస్తే పరాన్న జీవులకు సంబంధించినవి. ఓకేనా. ఏ రకమైనటువంటి జీవులకు ఉదాహరణ అంటే పరాన్న జీవులకు ఉదాహరణలు. ఇవి ఆహారం కోసం వేరే జీవుల మీద ఆధారపడతాయి మరియు ఆ జీవికి నష్టం కలిగించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి స్వయం పోషకాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ వీటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. అసలు అంటే ఏంటి స్వయం పోషకాలు? అంటే ఏంటంటే ఈ స్వయం పోషకాలు అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొక్కలు. ఓకేనా, మొక్కలు అన్నమాట. మొక్కలు తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది, సిద్ధం చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్లో అమర్బేల్ అదేవిధంగా కిలిని అని ఉన్నాయి కదా, వీటి గురించి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూడండి. అమర్బేల్ అనేది ఒక మొక్క పరాన్నజీవి. ఓకేనా, మొక్క పరాన్నజీవి, ప్లాంట్ పారాసైట్ అనమాట. ఏంటి అమర్బేల్ అనేది? దీనిలో క్లోరోఫిల్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిలిని అనేది చూస్తే ఈ కిలిని టిక్స్. ఈ కిలిని అనేది జంతువుల రక్తాన్ని పీల్చే బాహ్య పరాన్నజీవి. ఓకేనా, ఎక్టో పారాసైట్, బాహ్య పరాన్నజీవి ఈ యొక్క కిలిని. నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూస్తే చల్కోలిథిక్ అనే పదాన్ని చరిత్రలో ఏ కాలాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు? చాల్కోలిథిక్ అనేది రాగి మరియు రాతి యుగం, కాపర్ అండ్ స్టోన్ ఏజ్కి సంబంధించింది. ఓకేనా. చల్కో అంటే ఏంటంటే రాగి, అదేవిధంగా లిథిక్ అంటే రాయి. ఆ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉంది. చల్కో అంటే రాయి, లిథిక్ అంటే ఓకేనా చల్కో అంటే రాగి, లిథిక్ అంటే రాయి లేకుంటే రాతి. ఓకేనా, అక్కడే ఉంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇక్కడ ఏంటంటే మానవుడు రాగితో పాటు రాతి పనిముట్లను వాడినటువంటి కాలం అనమాట. అది చల్కో లిథిక్, రాగి మరియు రాతి యుగం అనేది. ఓకేనా. నెక్స్ట్ మనకి భారతదేశంలో ఈ కాలం సుమారు 2000 నుండి క్రీస్తు పూర్వం 700 వరకు ఉందన్నమాట. ఏంటి 2000 క్రీస్తు పూర్వం 2000 నుండి టు 700 వరకు క్రీస్తు పూర్వం, రివర్స్లో వెళ్తుంది క్రీస్తు పూర్వం అనేది. ఓకేనా. మానవుడు మొదటిసారిగా ఉపయోగించిన లోహం ఏంటి? ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. రాగి లేకుంటే కాపర్. ఓకేనా, ఇంగ్లీష్లో కాపర్, తెలుగులో రాగి. వాయిద్యాల వర్గీకరణ ప్రకారం మెంబ్రానోఫోన్స్ అంటే ఏమిటి? మెంబ్రానోఫోన్స్ అంటే మీరు ఇక్కడ చూస్తే చర్మంతో కప్పబడిన వాయిద్యాలని మెంబ్రానోఫోన్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. బిగించిన చర్మంపై కొట్టడం ద్వారా శబ్దం అనేది వచ్చే వాయిద్యం ఏదైతే ఉంటుందో దాన్ని మెంబ్రానోఫోన్స్ అని చెప్పేసి అంటారు. ఉదాహరణ మనం చూస్తే డోలక్ ఉంది. డోలక్కి ఆ చర్మం అనేది సెట్ చేస్తారు, దాని మీద కొడితే సౌండ్ వస్తుంది. తబలా కూడా అంతే, తబలా కూడా అది చర్మమే, సైడ్లో మనకు ఉంటుంది కదా, దాన్ని కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది. తర్వాత ఏరోఫోన్స్, ఇక్కడ చూస్తే గాలి ద్వారా ఊదేది. మెంబ్రానోఫోన్స్ గురించి అడిగాడంటే మీకు తెలియాల్సింది ఏంటి? ఏరోఫోన్స్ ఒకటి, కార్డోఫోన్స్ కూడా తెలుసుకుంటే ఇంపార్టెంట్ అవి. ఓకేనా. నెక్స్ట్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. ఏరోఫోన్స్ వచ్చేసరికి గాలితో వాయించేటటువంటి వాటిని ఏరోఫోన్స్ అని చెప్పి అంటాం. ఉదాహరణ ఏంటి? బాన్సూరి, ఫ్లూట్ ఉంది కదా, ఫ్లూట్ కానీ షహనాయి కానీ మనం నోటికి పెట్టేసి ఊతాం, దాన్ని ఏంటంటే ఏరోఫోన్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత కార్డోఫోన్స్ ఏంటి? కార్డోఫోన్స్ వచ్చేసరికి తీగలతో వాయించేవి. ఓకేనా. వీణ కానీ సితారా కానీ అవి తీగలతో వాయిస్తారు. ఓకేనా. కార్డో వచ్చేసరికి తీగలతో వాయించేవి. తర్వాత ఏరో అంటేనేమో ఎయిర్, గాలితో
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మెంబ్రేనోఫోన్స్ అంటే చర్మంతో కప్పబడిన వాయిద్యాలు. భూమి యొక్క ఉపరితలంలో అత్యధికంగా లభించే మూలకం ఏది అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ అవుతారు గుర్తుపెట్టుకోండి. ద్రవ ఘర్షణ, ఫ్లూయిడ్ ఫ్రిక్షను, తర్వాత మెల్టింగ్ పాయింట్స్, ఇవి కూడా ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్లో అడిగారు. గాలి లేదా ద్రవాలు కరిగించే ఘర్షణను డ్రాగ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ద్రవీభవన స్థానం, మెల్టింగ్ పాయింట్, ఘన పదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రత. దీనికి ఒక బాక్స్ ఉంటుంది, నేను నీట్గా మీకు సపరేట్గా చేస్తాను. వీటి మీద చేయాలనుకుంటున్నాను. వాళ్ళు స్టార్టింగ్లోనే అడిగేశారు ఎగ్జామ్లో, మ్యాక్సిమం వస్తాయి నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా. నీట్గా మీకు అర్థమయ్యేటట్లు ఒక 8 or 10 క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఆ బాక్స్ నేర్చుకుంటే. ప్రాచీన భారతీయ సంగీతం గ్రంథం బృహద్దేశి రచయిత ఎవరు అంటే మాతంగ ముని. ఎవరు? మాతంగ ముని అనమాట. 6వ నుండి 8వ శతాబ్దం మధ్య మాతంగ ముని గారు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. 6 నుంచి 8వ శతాబ్దం. ఓకేనా. రాగం అనే పదాన్ని సాంకేతికంగా మొదటిసారి ఇందులోనే వివరించడం జరిగింది. రాగం అనేది నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకి భరతముని. భరతముని గారు నాట్యశాస్త్రం. ఓకేనా. భరతముని నాట్యశాస్త్రం. శారంగదేవుడు వీరేంటంటే సంగీత రత్నాకరం. సంగీత రత్నాకరం. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, శాస్త్రీయ సంగీతంలో రాగాల వర్గీకరణకు ఏ గ్రంథం పునాది వంటిది అని చెప్పేసి అడగొచ్చు. అప్పుడు ఏంటంటే ఈ గ్రంథమే అనమాట, బృహద్దేశి. ఓకేనా. బృహద్దేశి అనేది. నెక్స్ట్ మనకి సంగీత దర్పణం రచయిత ఎవరిని అడిగితే అది పండిత్ దామోదర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సంగీత దర్పణ రచయిత, సంగీత దర్పణ రచయిత ఎవరు? దామోదరుడు. నెక్స్ట్ షిఫ్ట్కి సంబంధించి చూడండి. భారతదేశం యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడి ఉంటుంది? 5 years ప్లాన్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. దీంట్లోంచి క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. ఆల్రెడీ మన ఛానల్లో గతంలో చేశాను ఈ వీడియో, చాలా రోజులు అయింది, చేశాను, చూసుకోండి. హరోద్ డోమర్ నమూనా మోడల్ అనేది మనకి మొదటి పంచవర్ష ప్రణాళికకి సంబంధించింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక హరోద్ డోమర్ నమూనాపై ఆధారపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇది ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంపై దృష్టి పెట్టడం జరిగిందనమాట. మహలానోబిస్ అనేది 2వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించిన మోడల్. మహలానోబిస్ అనేది 2వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దానికి హరోద్ డోమర్ నమూనా లేకుంటే హరోద్ డోమర్ మోడల్. అదేవిధంగా మనకి ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక దీని గురించి చూస్తే, ఇది మీకేమని చెప్పాను, ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంపై దృష్టి పెట్టడం జరిగిందని చెప్పాను. అయితే ఈ ప్రణాళికలో మనకి వ్యవసాయ రంగానికి సంబంధించి అంటే అగ్రికల్చర్కి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో బాక్రా నంగల్, హిరాకుడ మరియు దామోదర్ వ్యాలీ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభమవడం జరిగింది. నీటిపారుదల ప్రాజెక్టులు. ఓకేనా. ఇది వ్యవసాయానికి సంబంధించి కాబట్టి బాక్రా నంగల్, హిరాకుడ అండ్ దామోదర్ వ్యాలీ అనేది మొదటి పంచవర్ష ప్రణాళిక. భారతదేశంలో పుట్టుకకు పూర్వమే లింగ నిర్ధారణను నిషేధిస్తూ తెచ్చినటువంటి పీసీపీఎన్డీటీ చట్టం ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? పీసీపీఎన్డీటీ చట్టం అనేది ఏ సంవత్సరం అమలులోకి వచ్చింది అంటే 1994. ఆప్షన్ బి 1994. ఓకేనా. మనకి చట్టం 1994లో రూపొందించబడింది. 1st January 1996 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. ఈ చట్టం అనేది స్త్రీ భ్రూణ హత్యలను అరికట్టడానికి తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా. ఈ చట్టం కింద లింగ నిర్ధారణ చేయడం లేదా చేయించుకోవడం నేరం అన్నమాట. ఈ చట్టం కింద లింగ నిర్ధారణ చేయడం కానీ చేయించుకోవడం కానీ నేరం. దీనికి 3 నుంచి 5 సంవత్సరాలు 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క పీసీపీఎన్డీటీ పూర్తి పేరు ఏంటంటే ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్. ఓకేనా.
ఈ చట్టాన్ని సవరణ కూడా చేశారు, అంటే అప్డేట్ కూడా చేశారు. ఎప్పుడు అంటే 2003లో సవరణ కూడా చేశారు, గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం కూడా. హోలా మొహల్లా పండుగ సందర్భంగా సిక్కులు ప్రధానంగా ఏ గ్రంథాన్ని పఠిస్తారు అంటే శ్రీ గురు గ్రంథ శ్రీ గురు గ్రంథ సాహిబ్ని పఠిస్తారు. ఎవరు? సిక్కులు అనమాట. ఏంటంటే హోలా మొహల్లా పండుగ సందర్భంగా సిక్కులు ప్రధానంగా శ్రీ గురు గ్రంథ సాహిబ్ని పఠించడం జరుగుతుంది. ఓకేనా? నీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడాలి, అవి కూడా మీకు నెక్స్ట్ రాబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. ఆనందపూర్ సాహిబ్లో హోలా మొహల్లా పండుగ సమయంలో గురు గ్రంథ సాహిబ్ నుండి నిరంతర పాఠం, అఖండ పాఠం అని చెప్పేసి అంటారు, దీన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది హోలీ పండుగ మరుసటి రోజు ప్రారంభమై 3 రోజులు అనేది జరుగుతుంది. హోలీ పండుగ మరుసటి రోజు ప్రారంభమై 3 రోజులు అనేది జరుగుతుంది. ఈ ఉత్సవంలో నిహాంగ్ సిక్కులు ప్రదర్శించే యుద్ధ కళను గత్కా ఏమంటారు? గత్కా అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకోండి. భారతదేశ ఆర్థిక కార్యదర్శిని, ఫైనాన్షియల్ సెక్రటరీని ఎవరు నియమిస్తారు అంటే మనకి క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ చూస్తే ఏసీసీ ఈ నియామకాన్ని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏసీసీ ఈ నియామకాన్ని చేస్తుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర హోంమంత్రి సభ్యునిగా అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఆర్థిక కమిషన్, ఫైనాన్స్ కమిషన్ నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. ఓకేనా? భారత రాష్ట్రపతి ద్వారా ఏంటి ఆర్థిక కమిషన్ నియామకం అనేది రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది, ఆర్టికల్ 280 ప్రకారంగా. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకూడదు. ఆర్థిక కమిషన్, ఓకేనా, ఫైనాన్షియల్ కమిషన్ అనేదేమో రాష్ట్రపతి ద్వారా, ఆర్థిక కార్యదర్శి నియామకం వచ్చేసరికి ఏసీసీ ద్వారా అవుతుంది. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ₹1 నోటు ఉంటుంది కదా, ఆ ₹1 నోటు మీద కేంద్ర ఆర్థిక కార్యదర్శి యొక్క సిగ్నేచర్ అనేది ఉంటుంది. మిగిలిన చోట్లల్లా మనకి ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం అనేది ఉంటుంది, ₹1 నోటు తప్ప. ఓకేనా? నెక్స్ట్ ఈ షిప్లో కూడా చూడండి, మనకి హిస్టరీ నుంచి ఏ మొఘల్ చక్రవర్తి బంజారాలను నగరాల్లో ధాన్య రవాణాకు ప్రధాన నిర్వాహకులుగా వర్ణించాడు అంటే జహంగీర్. ఎవరు? ఏ మొఘల్ చక్రవర్తి? జహంగీర్ వర్ణించడం జరిగింది. మనకి ఈ యొక్క జహంగీర్ తన ఆత్మకథ తుజుక్ ఏ జహంగీరీలో బంజారాలు ఎద్దుల మీద ధాన్యాలను రవాణా చేసే విధానాన్ని వివరించడం జరిగింది. ఎద్దుల మీద ధాన్యాన్ని రవాణా చేసేటటువంటి విధానాన్ని. ఇక్కడ ఏంటంటే ఈ బంజారాలను రవాణా కోసం మొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉపయోగించుకున్నాడు. కానీ జహంగీర్ దీన్ని గ్రంథస్థం చేయడం జరిగింది. జహంగీర్ రాశాడు ఇక్కడ. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటంటే బంజారాల బృందాన్ని లేదా వారి యొక్క వెళ్ళే వరుస ఉంటుంది కదా, ఆ వరుసని తాండా అని చెప్పేసి అంటారు. ఓకేనా? తాండా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తుజుక్ ఏ జహంగీర్ అనేది పార్షియన్ భాషలో రాయబడింది. తుజుక్ ఏ జహంగీర్ అనేది ఎవరిది? జహంగీర్ యొక్క తన ఆత్మకథ అన్నమాట. 10 మే 1857న మీరాట్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన తరువాత తిరుగుబాటుదారులు ఎవరిని భారత్ చక్రవర్తిగా ప్రకటించారు అంటే బహదూర్ షా జాఫర్ని ప్రకటించడం జరిగింది. 1857 తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ లార్డ్ కన్నింగ్, ఓకేనా, బహదూర్ షా జాఫర్ని ప్రకటించడం జరిగిందనమాట. ఇక ఈ యొక్క తిరుగుబాటుకు ఉన్నటువంటి చిహ్నం తామర్ మరియు రొట్టె, ఓకేనా, బ్రెడ్ అండ్ లోటస్ అనమాట దీని యొక్క చిహ్నం. బహదూర్ షా జాఫర్ వచ్చేసరికి ఆ తర్వాత బ్రిటిషర్లు మయన్మార్లోని రంగూన్ జైలుకు పంపడం జరిగింది. ఈ బహదూర్ షాని బ్రిటిష్ వారు రంగూన్ అనే జైలుకి పంపడం కూడా జరిగింది. ఏ జైలుకి అని చెప్పేసి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. రంగూన్. ఓకేనా? ప్రసిద్ధి గౌర్ నృత్యం ప్రధానంగా ఏ సందర్భంలో ప్రదర్శించబడుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి డాన్సెస్కి సంబంధించి. ఆల్రెడీ ఫస్ట్ షిప్లో చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే
ఈ విధంగా అయితే క్వశ్చన్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే గౌర్ నృత్యం అనేది ప్రధానంగా ఏ సందర్భంలో ప్రదర్శించబడుతుంది అంటే వివాహ సందర్భంలో. ఓకేనా, వివాహ సందర్భంలో, వెడ్డింగ్ సమయంలో అనమాట. ఈ గౌర్ నృత్యం అనేది ఛత్తీస్గఢ్లోని బస్తార్ ప్రాంతంలో నివసించేటటువంటి మడియా తెగవారు పెళ్ళిళ్ళ సమయంలో చేయడం జరుగుతుంది. ఓకేనా, పెళ్ళిళ్ళ సమయంలో ఎవరాళ్ళు మనకి ఛత్తీస్గఢ్లోని బస్తార్ ప్రాంతంలో నివసించే మడియా తెగవారు పెళ్ళిళ్ళ సమయంలో చేస్తారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇదే క్వశ్చన్ లాగా అడుగుతారు కానీ ఎడిషనల్ పాయింట్స్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, పురుషులు ఈ యొక్క డ్యాన్స్కి సంబంధించి చూస్తే పురుషులు తలపై అడవి ఎద్దు ఉంటుంది కదా, బైసాన్, ఈ యొక్క అడవి ఎద్దు యొక్క కొమ్ముతో చేసినటువంటి ఒక కిరీటాన్ని ధరించడం జరుగుతుందన్నమాట. ఒక కిరీటాన్ని ధరిస్తారు. అందుకే దీన్ని బైసన్ హార్న్ మరియా నృత్యం అని కూడా పిలవడం జరుగుతుంది. రష్యా ఏ సంవత్సరంలో బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారతదేశానికి అప్పగించింది అంటే 2021లో అప్పగించడం జరిగింది. భారతదేశం యొక్క 2021లో 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగిందనమాట. భారతదేశం 2021లో 13వ బ్రిక్స్ శిఖరాగ్రానికి. ఓకేనా, బ్రిక్స్లో కొత్తగా చేరినటువంటి దేశాలు ఈజిప్టు. ఓకేనా, మనకి ఈజిప్టు, ఇథోపియా, అదేవిధంగా ఇరాన్, యుఏఈ మరియు ఇండోనేషియా. ఓకేనా, ఫీల్డ్ హాకీ మైదానం యొక్క ప్రామాణిక పొడవు ఎంత? ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ కూడా అడుగుతున్నారు. వీటి మీద ఆల్రెడీ ఒక చేశాను, వీడియో కూడా చేశాను. మెజర్మెంట్స్ మీద కూడా వీడియో వచ్చింది, చూసుకోండి. ఓకేనా, ఎంత ఆన్సర్ ఏంటంటే 91.4 మీటర్స్. ఓకేనా, ఏంటది ఫీల్డ్ హాకీ మైదానం యొక్క ప్రామాణిక పొడవు లెంత్ అనేది 91.4 మీటర్స్. అదే మనకి వెడల్పు చూసుకుంటే 55 వస్తుంది. లెంత్ వచ్చేసరికి 91.4 మీటర్స్, వెడల్పు 55 మీటర్స్ అంటే 60 గజాలు. అదే 91.4 మీటర్స్ అంటే ఏంటి, 100 గజాలు. ఓకేనా, వెడల్పు అయితే 60 గజాలు, మీటర్లో అయితే 55 మీటర్స్. ఓకేనా, మొదటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 1983లో ఫిన్లాండ్లో హిల్సింగ్లో జరిగిందనమాట. ఎక్కడ, హిల్సింగ్లో. మనకి డేట్ ఇంపార్టెంట్, 1983లో మొదటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 1983. కార్యాలయాలు లేదా ఫ్యాక్టరీల మెయిన్ గేట్ వద్ద సందర్శకులు వివరాలను నమోదు చేయడానికి ఏ రిజిస్టర్ని ఉపయోగిస్తారు అంటే విజిటర్ రిజిస్టర్ని ఉపయోగించడం జరుగుతుంది. మనకి బయట వ్యక్తులు, అతిథులు కానీ, కొరియర్ బాయ్స్ కానీ, కాంట్రాక్టర్లు కానీ, వీళ్ళనమాట బయట వ్యక్తులు అంటే. ఈ బయట వ్యక్తులు వచ్చినప్పుడు వారి పేరు, సమయం మరియు ఉద్దేశాన్ని నమోదు చేయడానికి దీన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్ అనేది దేనికి ఉపయోగిస్తారు? ఉద్యోగుల హాజరు కోసం అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఉపయోగిస్తారు. వస్తువుల నిల్వ కోసం స్టాక్ రిజిస్టర్. ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ రిజిస్టర్ అనేది వస్తువుల నిల్వ కోసం ఉపయోగిస్తారు. ప్రసిద్ధి సైన్స్ ఫిక్షన్ నవల ఫ్రాంకెన్స్టైన్ రచయిత ఎవరు? ఫ్రాంకెన్స్టైన్ యొక్క రచయిత ఎవరంటే మేరీ షెల్లీ అనమాట. ఈ పుస్తకం పూర్తి పేరు ఏంటంటే ఫ్రాంకెన్స్టైన్ ఆర్ ది మోడర్న్ ప్రోమిథియస్. ఓకేనా, ఇది మొదటిసారిగా 1818లో ప్రచురించబడడం జరిగింది. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలలో ఒకటిగా పరిగణించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్పెషాలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అర్థమైందా? ప్రపంచంలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలలో ఒకటిగా పరిగణించబడినటువంటి ఏదైతే బుక్ ఉందో ఈ యొక్క బుక్కు సంబంధించిన రచయిత, వాటికి సంబంధించి ఇట్లా మీరు చూసుకుంటే ఎగ్జామ్లో ఈజీగా మీరు స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ప్రతి షిఫ్ట్లో బుక్స్కి సంబంధించి ఒక టాపిక్ అయితే కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది. భారతదేశంలో ఎగుమతి మరియు దిగుమతులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద క్వశ్చన్. ఆర్థిక సహాయం అందించే ప్రధాన సంస్థ ఏది అంటే ఏంటి? ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఆర్థికంగా సహాయం అందించే ప్రధాన సంస్థ ఎగ్జిమ్ బ్యాంక్ అనమాట. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది 1982లో స్థాపించబడడం జరిగింది. ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ అంటే. ఓకేనా, ఇక్కడ నాబార్డు వ్యవసాయానికి సంబంధించిందండి. నాబార్డు అనేది వ్యవసాయానికి సంబంధించింది. సిడ్బి చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రీస్కి సంబంధించి సహాయం చేసేది అనమాట. చిన్న ఇండస్ట్రీస్కి సిడ్బి అనేది.
ఓకేనా, చిన్న చిన్న పరిశ్రమలకి సంబంధించింది. నాబార్డు వ్యవసాయానికి సంబంధించింది. ఎగ్జామింగ్ బ్యాంక్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓవరాల్గా మనం చూస్తే నిన్నటి రోజు జరిగినటువంటి షిఫ్ట్లన్నిటిలో బుక్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీగా బుక్స్ టాపిక్ చూసుకోవాలి. ఈ బుక్స్ మీకు ఇంపార్టెంట్వి. ఎగ్జామ్లో ఎలాంటి బుక్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు, హిస్టరీ మీద చేస్తున్నాడు, అదేవిధంగా లేటెస్ట్ మీద తక్కువ, మనకి హిస్టరీ బేస్డ్గా అయితే వెళ్తున్నాడు. ఆ బుక్స్ని మీకు అందిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వస్తే డ్యాన్సెస్. ఓకేనా, ఈ డ్యాన్సెస్ మీద మనకు అడుగుతున్నారు. ఈ డ్యాన్సెస్ ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు అని అడుగుతున్నారు. తెగలకు సంబంధించినటువంటి డ్యాన్సెస్ అయితే వస్తున్నాయి, వాటి గురించి కూడా మీకు అందిస్తాను. ఓకేనా, మెజర్మెంట్స్కి సంబంధించి వీడియో చేశాను, అవి చూసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. చాలాసార్లు చెప్పాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూసుకోండి. ఓకేనా, ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇక ఇంగ్లీష్ కానీ, ఓకేనా, అర్థమెటిక్, రీజనింగ్ వీటి గురించి చూస్తే అవి ఈజీగానే ఉంటున్నాయి. మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఆల్రెడీ మెటీరియల్స్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి అది అక్కడ అప్లోడ్ చేశాను, వాటి నుంచి వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కిందే ఉంటుంది. ఆ రెండిట్లలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.